ఇక్కడ కూర్చుంటే ఎవరు రారు ఇక్కడ కూర్చున్న వేస్ట్ ఏమన్నా వీళ్ళు ఎవరెవరు కొట్టినారో వాళ్ళ ఇళ్ళ వస్తే మన ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కూర్చుంటే ఏదైనా చేయొచ్చు కానీ ఇక్కడ కూర్చొని ఏం చేయొచ్చు అమ్మా ఇప్పుడు కూడా మనం పోరాడతాం. మీరు బాధితులు చెప్పేది మీ ఇల్లు ఎవరెవరు పోయినారు ముందు మీరు రండి. అగ్రికల్చర్ మోటార్లు కూడా కట్ చేయండి. అగ్రికల్చర్ మోటార్ ఆఫ్ చేసేది అంటే ఎంత ప్లాన్ గా దీని వెనకాల ఉండే హస్తము నిద్ర లేదు. ఇప్పుడు పడ్డారా? ఇప్పుడు 4 లక్షలు అయింది సార్. పొద్దునది అడిగారు, మటన్ బీబుడు ఎన్క్రోచ్ చేశారు, మమ్మల్ని సపోర్ట్ అడిగారు. నువ్వు పేపర్ చూపించాడు, పేపర్ లేదు. ఎందుకు చూపాలా? మాకు హక్కు, మానవులు మాకు మాకు జన్మ హక్కు, రైట్ టు ఆస్క్ అంతే. ఏం జరుగుతుందో తెలియాలి కదా. ఓకే కొట్టావు కదా, మొత్తం కొట్టు, అన్ని కొట్టించి మేము అంతవరకు ఇక్కడే ఉంటాం. ఈ పేదవాళ్ళ ఇల్లు కనిపించిందా? అన్ని కొట్టు, మటన్ భూములు అన్ని కొట్టేసేయండి. మనం కొట్టిన దోసినప్పుడు అర్ధరాత్రులు కొట్టిపోయాలి. మనమేమి పాకిస్తాన్ అదే పాకిస్తాన్ కొట్టు మా ఇంటి గారికి మాకు 4:30 ఫోన్ వచ్చింది. లేస్తే అప్పటికే పోలీసులు 25 మంది 30 మంది కూర్చొని గేట్ దిగాలి. అక్క కిందింట్లో బయలుదేరి పెద్ద పెద్ద బిల్డింగ్లు వాళ్ళు లక్షలు ఇస్తారనేసి వాళ్ళు వదిలేసినారు. ఏమి లేదు వీళ్ళని చూసి ఇంకేం వీరు వీళ్ళనేసి వీళ్ళు కూడా 4 ఫ్లోర్లు వాళ్ళ బామర్దీలు కట్టారు తిరుమలకి. పూర్తిగా ఏమి మొత్తం ఎమ్మెల్యే ప్రోత్సాహమే, ఇంకేమి లే, ఎవరిది కాదు. అతని హస్తం లేకుండా ఏమి జరగలేడు. అది అందరూ తెలిసిన అర్థం శక్తి. ఊరికే ఎందుకు అది మాట్లాడకుండా వేరేది మాట్లాడుతూ ఉపయోగం. మేము పోరాటం నాన్నగారు, మేము అందరం ఉంటాం. మీరు నిలబడాలి. ఎవరెవరు ఉన్నారు రమ్మనండి అక్క. వెనకాల మేము ఉంటాం. కర్ణాటక ఉన్నాడు, భాస్కర్ ఉన్నాడు, భాను, వీళ్ళందరూ తుమ్మలగుంట అన్న వాళ్ళంతా ఉన్నారు. మొత్తం మీరు ఉన్నారు. తుమ్మలగుంట గ్రామం అందరూ ఉన్నారు. మీరు మేమందరూ ఉంటాం. మేమందరూ ఉంటాం. దీంట్లో రాజకీయం చేయకూడదని మేము కూడా ఇన్ని రోజులు ఉన్నాం. మీకు మేమైనా అడ్డం పడితే మీ ఇల్లు కొడతారేమో దూరంగా ఉన్నాం. మీ మీద నెట్టేస్తారని మేము దూరంగా ఉన్నాం. ఈ రోజులు కూడా జరిగినప్పుడంతా నాతో పాసులు కానీ మఠం భూములకు సంబంధించి వేల కోట్ల రూపాయలకు సంబంధించిన భూములన్నీ కూడా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటికీ కూడా ఆక్యుపేట్ చేశారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అదే స్థాయిలోనే గత కొద్ది రోజుల క్రితం దాదాపుగా 70 నుంచి 80 మంది స్థానికులుగా ఉన్నటువంటి పేదల గుడిసెలన్నింటిలో కూడా జేసీపీలు అదేవిధంగానే పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకుని తెల్లవారుజామున ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేసినటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పులివర్తి నానిని ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది, హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగానే బాధితుల పక్షాన అక్కడికి వెళ్ళినటువంటి ఆయన భార్య సుధారెడ్డిని కూడా అక్కడ చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అయితే సుధారెడ్డి గారు మనతో ఉన్నారు, మనం మేడంతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, తుమ్మలగుంటలో ఈ స్థాయిలో గతంలో ఎప్పుడూ జరగలేదు, ఎందుకు ఈ సమయంలో ఎలాంటి యుద్ధ వాతావరణం క్రియేట్ చేయడం జరిగింది? ఈ తిరుపతి పరిసర ప్రాంతాల్లో నాకు తెలిసినంత వరకు సగానికి పైన దేవుడాస్తులే, మఠమాస్తులే. అండ్ ఎస్పెషలీ తుమ్మలగుంటలో 3/4 భాగం మఠమాస్తులే. వాళ్ళ ఇళ్ళు, చుట్టుపక్కల ఇళ్ళు అన్నీ కూడా. కాకపోతే వీళ్ళు అక్కడ స్థానికులు కాబట్టి ఆ మఠం పరిధిలో ఉండే 32 ఎకరాలని వీళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నారు ఎప్పుడు. అండ్ నాకు తెలిసినంతవరకు ఈ ప్రాపర్టీ వాళ్ళ చనిపోయిన బ్రదర్ ఎవరో కూడా ఉన్నారు. చనిపోయిన బ్రదర్ ఎవరో ఉన్నారు, వాళ్ళ పేరు మీద ఉన్నది. మొత్తం మీద మన దగ్గర ఎవిడెన్సెస్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఎవిడెన్స్లు అయితే మన దగ్గర ఉన్నాయి. తుమ్మలగుంటకు సంబంధించి మనం డీటెయిల్స్ కంప్లీట్గా తీసుకున్నాం. సో ఈరోజు ల్యాండ్ వాల్యూ పెరగడం, అక్కడ అతను కాంపౌండ్ వేసుకోవడానికి స్ట్రెంచ్ తీశారు. అదెలా తీస్తారు? పేదవారని చెప్పి ఆక్రమణలు అని చెప్పి వాళ్ళ ఇల్లు కొట్టేసినప్పుడు మీరు ఎలా కాంపౌండ్ వాళ్ళకి చేసుకోవాలనుకుంటారు? అది దురాక్రమణే కదా. మీకు ఒక రూలు, వాళ్ళకొక రూల్ ఎలా ఉంటుంది?
సో మనకు కాల్ రావడం, మనం వెళ్ళడం, అలా మఠం భూముల్ని ఆక్రమించుకున్నారు అంటే ముక్కాలు తుమ్మలగుంట కొట్టేసేయాలి. అక్కడ కంప్లీట్గా మఠం భూములే ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి. మేము ఫైట్ చేస్తాం, దేని మీద తారా స్థాయిలో ఫైట్ చేస్తాం. ఇన్ని రోజులు కూడా ఎందుకు రాలేదంటే మేము వస్తే మళ్ళీ అదే పేదవారిని మీరు అటాక్ చేస్తారని వెనక నుంచి మాట్లాడుతూ వచ్చాం. ఈరోజు మీరు చేయాల్సింది చేసేసారు. ఎందుకంటే కోడుకు ముందే చేసేసుకోవాలి, మొత్తం దాని ఫెన్సింగ్ వేసేసుకోవాలి అన్నది మీ దురాక్రమణ, మీ దుర్బుద్ధి. అది పోరాటం అయితే ఖచ్చితంగా చేస్తామన్నా, ఖచ్చితంగా. ఒకసారి అంటే ఆ రోజు జరిగినటువంటి పెనుగులాటలు, అంటే పోలీసులు చేసినటువంటి పెనుగులాటలో సుధారెడ్డి గారికి కాలు కూడా ప్యాచ్ రావడం జరిగింది. దాదాపుగా 300 మంది పోలీసులు తెల్లవారుజామున అక్కడ చాలా దారుణమైనటువంటి ఘటనలతో ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేసి అక్కడ పేదలందరినీ కూడా జేసీపీలతో సహాయంతో అక్కడ మొత్తం ఆ ఉన్నటువంటి గుడిసెలు కావచ్చు, లేదంటే చిన్నపాటి ఇళ్ళని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఆమె ఇంటి వద్ద అంటే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతుంది. మరో వారం 10 రోజుల పాటు కూడా ఆమె కోలుకునే పరిస్థితి లేదు. చెప్పండి. నేను 5 రోజులు కంపల్సరీ బెడ్ రెస్ట్ ఉండాలి. నేను నెక్స్ట్ డేకే వెళ్ళిపోయినా. యాక్చువల్లీ నా క్యాంపెయిన్ ముఖ్యం. వీళ్ళు దేవుడు ఉన్నాడు, వాళ్ళ ఖచ్చితంగా ఏదో ఒక పనిష్మెంట్ వస్తుంది అన్నట్టుగా ఇంకా నానిగారు అఖిలపక్ష మీటింగ్ అని పెట్టుకున్న తర్వాత డే టు డే నా వర్క్ మీద వెళ్ళిపోయా. బట్ నిన్నటి నుంచి నాకు ఎక్కువ ఇబ్బంది అయింది. సో 5 days కంపల్సరీ నాకు బెడ్ రెస్ట్ ఉండాలి. అండ్ రాబో 1 month ఈ బ్యాండేజ్తోనే తిరగాలి నేను. ఏం జరిగింది ఆ రోజు? మీరు ఇక్కడ విషయం తెలుసుకుంటానగానే నాన్నగారిని హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత మీరు అక్కడ సైట్ వద్దకు, అంటే పేదల గుడిసెల వద్దకు వెళ్ళిన సమయంలో అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరు, ఎందుకంటే మీరు ఇందాక మీడియా సమావేశంలో 2 CIల పైన వాళ్ళే అనుచితంగా మాట్లాడారు. ఎవరు వాళ్ళు? మీరు ఏం పోరాటం చేయబోతున్నారు? ఆ రోజు అక్కడ ఏం జరిగింది? కేవలం ప్రశ్నించడానికంటే డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి? మీరు ఓకే ఎంక్రోచ్మెంట్ అంటున్నారు, ఫైన్. ఎంక్రోచ్మెంట్ ఉంటే ఎవరు కూడా మనం ఆపడానికి లేదు. అది పేదవారైనా పెత్తందారులైనా ఎవరైనా కూడా డెమాలిష్ చేయాలి. ఎనీ ల్యాండ్, అది మఠం భూమి కావచ్చు, గవర్నమెంట్ ఆస్తి కావచ్చు, మన ప్రైవేట్ ప్రాపర్టీ, మన అనుమతి లేనిది ఎనీ కట్టడం ఉంటే దాన్ని ఖచ్చితంగా డెమాలిష్ చేయాలి. అక్కడ ఉండడానికి వీలు లేదు. సో మనం అక్కడ వెళ్ళింది కూడా చీకట్లో. మనం అడిగిన ప్రశ్నలు, నాని గారిని హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారు? మీకు పక్కాగా మీకు హక్కు ఉన్నప్పుడు చీకట్లో చేయాల్సిన అవసరం ఏముంది? మూడవది, ఇంత పడక్బందీగా కరెంట్ సప్లై కట్ చేసి 300 పోలీస్ని అక్కడ ఎందుకు మీరు పెట్టారు? ఏంటి, ఇంటికి ఒక జేసీబీనా? 18 ఇళ్ళు ఎంత కూలగొట్టారు, ఇంటికో హిటాచి ఎందుకు ఉంది? వాళ్ళు అదే అంటున్నారు, మాకు ఎప్పుడో 1 week ముందే డబ్బులు ఇచ్చి పెట్టేశారు ఎమ్మెల్యే వాళ్ళు, చెప్పిన టైంకి వచ్చేసేయాలని. మీరు ఇది చూస్తే ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇది ఎప్పుడో వాళ్ళు ఇచ్చారు 4వ తారీఖు. ఏ రోజుకి ఆ రోజు ప్లాన్ చేసుకోవడం. దీనికి కూడా అంతకుముందు ఉన్న ఎస్పీ గారు అగెయిన్స్ట్, ఎస్పీ గారిని పంపించడంలో కూడా ఇదొక భాగం. అన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు, రూల్ పాటించేవాళ్ళు వాళ్ళు. అందుకని ఇది కూడా ఒక భాగం. సో జిల్లా యంత్రాంగం అంతా అన్ని 100 పోలీసులు ఎందుకున్నారు? అవే క్వశ్చన్ చేసాం మనం. వాళ్ళ దగ్గర సమాధానాలు లేదు. నానిగారిని హౌస్ అరెస్ట్ చేయడం ఏంది? ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అక్కడ ఉండడం ఏంది? పేపర్ లేకుండా ఎందుకు తోస్తున్నారు? చీకట్లో ఎందుకు చేస్తున్నారు? దొంగ పని అయితే కదా చీకట్లో చేస్తారు. అది ప్రశ్నించా, సమాధానాలు లేదు. సారీ, ఎవరిని ఏమి ప్రోద్బలం చేసి ఎవరు ఇంటిమేషన్లు ఇచ్చుకున్నారో నా మీద దాడి చేశారు, నన్ను అక్కడ నుంచి పంపించేసేయడానికి అన్నట్టు తోసారు. ఫైనల్గా చెప్పండి మేడం, మీరు ఎస్పీ గారిని కూడా కలుస్తున్నారు అని చెప్పారు ఇందాక కూడా. ఏం చేయబోతున్నారు? ఎస్పీని కలిసి ఏం ఫిర్యాదు చేయబోతున్నారు? లేదు, ఖచ్చితంగా ఈ దురుసుగా అమర్యాదగా ప్రవర్తించిన ఆ 2 పోలీస్ ఆఫీసర్స్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అక్కడ నేను అందరి గురించి కంప్లైంట్ చేయడం లేదు, ఎందుకంటే 300 మంది ఉన్నారు, లేడీస్ ఉమెన్ పోలీసు ఉన్నారు, నా ముందు ఎవరో మాస్క్ పెట్టుకున్న ఒక అధికారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు, ఎస్ఐలు CIలు 100 మంది వస్తుంది సార్. ఏంటి, నాకు తెలిసినంత వరకు 7 నియోజకవర్గాల వాళ్ళు అక్కడే ఉన్నట్టు ఉన్నారు. వాళ్ళు ఎవ్వరూ అమర్యాదగా ప్రవర్తించలేదు, మాట్లాడలేదు, ప్రేక్షక పాత్ర చూస్తూ ఉన్నారు, తలంచుకొని ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి కూడా జరుగుతున్నది నచ్చలేదు. ఈ 2 మాత్రం చాలా దారుణంగా, దురుసుగా, అమర్యాదగా ప్రవర్తించారు. వాళ్ళు వాడాల్సిన భాష కాదు, కాకి బట్టలకి విలువ ఇవ్వాలి. నేను పదే చెప్తూ ఉంటాను, నేను కూడా అదే కాకి బట్టల కుటుంబం నుంచి వచ్చా. ఎవరు ఎట్లా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించాలి. మీరు ఒక కామన్ పీపుల్ని రక్షక భటులు అంటారు, మిమ్మల్ని రక్షించాల్సిన వాళ్ళు నా మీద దాడి ఎందుకు చేశారు? ఎవరి అజెండా? మీ అజెండానా? ఎవరి అజెండా? నేను ప్రశ్నించా, ఎస్, మీరు సమాధానం చెప్పండి. దాడి ఎందుకు చేశారు?
మీ ఇద్దరికి పనిష్మెంట్ ఉండాల్సిందే. ఏ మహిళ గురించి కానీ ఏ మహిళ మీద కానీ మీరు ఫ్యూచర్లో మీకు సర్వీస్ ఉన్నా ఊడినా కూడా దాడి చేయకూడదు. మర్యాద ఇవ్వండి, మర్యాద తీసుకోండి. ఎస్పెషలీ మహిళల్ని గౌరవించడం నేర్చుకోండి. ఈ 5 సంవత్సరాలు అది రాష్ట్రంలో ఎటు పోయిందనుకోండి, మీలాంటి వాళ్ళ వల్ల ఇంకా దారుణంగా అవుతుంది. గౌరవించాలి. మొత్తం మీద అంటే తుమ్మలగుంట ఇల్లుకి సంబంధించి ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాం. కేవలం నెల 1.5 నెలలు మాత్రమే ఉంది. కొత్త ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాం. అదేవిధంగానే ఈ ఇష్యూకి సంబంధించి తనపైన ఎవరెవరు దాడులు చేశారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా సుధారెడ్డి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కోటతో కలిసి గోపీనాథ్, బీఆర్కే న్యూస్, తిరుపతి నుంచి.